ప్రతి క్షణము అపౌరుషేయమే. ఇట్ ఈస్ నాట్ ఏ సైన్స్, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్, ఇట్ ఈస్ బియాండ్ సెన్స్. మెలకువ ఒక వేద ఘోష, అది అపౌరుషేయం. మాటలు లేవు, గ్రంథాలు లేవు. తల రాతని మార్చేది నీ మెలకువ, తల రాతని తెలియజేసేది నీ మెలకువ. మేలుకో ఓ మానవా. ధ్యానము అంటే ఆలోచనని నిష్పక్షపాతంగా సమూలంగా అవగాహన చేసుకుంటే ఏ ధ్యానము. జీవి అంటే ఆలోచనలో ఉన్న సమస్తము జీవి అంటే. జ్ఞానము అంటే ఆలోచనల యొక్క పరిపూర్ణ అవగాహనే జ్ఞానము అంటే. స్వామి నమస్తే. నమస్తే స్వామి, సద్గురు శ్రీ శివానందమూర్తి భగవాన్ వారి గీతా ప్రసంగాల్లో 3వ అధ్యాయం 3వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ సాంఖ్యులకు నీ జ్ఞానయోగం చేత, అట్లని యోగులకు కర్మయోగం చేత నేను అనుష్ఠించబడుతోంది అని చెప్పారు. దాని గురించి సద్గురుదేవులకు వివరణ చెప్తున్నారు. ఇదంతా వ్యాధవ్యాసుడు రాయకముందే ఈ విద్యా బ్రహ్మజ్ఞానం సర్వాంతర్యామిగా ఉన్నదే. మళ్ళీ కృష్ణుడు దీన్ని సూత్రీకరించాడు. మతభేదములు వచ్చినప్పుడు నా మార్గమే సరైంది, ఇతరులది సరైంది కాదు అనే భావం కలగవచ్చు. వారు అహంకారం, ఇతరుల యందు వైరుధ్య భావన కలిగిన వారు కాకపోవచ్చు, కానీ తాను అనుసరించే మార్గమే ఉత్తమమైంది అన్న విశ్వాసము వారి యందు ఉండవచ్చు. ఆ విషయం రక్షిస్తుంది, కానీ అది ఒకటి ఉత్తమమని అనుకోవటం సత్యత్వం కాదు. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. వసుదేవసుతం దేవం కంసచారూణమర్దనం దేవకీ పరమానందం కృష్ణం ముందే జగద్గురుం. శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన గీతాసారాన్ని సద్గురుదేవులు వివరణ చేసి అనుగ్రహం చేస్తున్నారు. దాన్ని మనం విచారణ చేస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటట్టయితే ఈ సాధనా మార్గాలు, ఏ సాధనా మార్గాలు ఒకటే మూడే ఉన్నాయి. ఒకటి భక్తి, రెండో ఏమో విచారణ, మూడోది యోగం. ఇంతే మూడే సాధనా మార్గాలు. ఈ మూడు కూడా వేరు వేరు కాదు. భక్తి రెంట్లో కలిసే ఉంది. భక్తి అంటే ఆ విషయం ముందు శుభేచ్ఛ, శుభేచ్ఛకు భక్తి అని పేరు. శుభేచ్ఛలు ఇంకొక విశేషమైన లక్షణం ఏముంది అంటే కోరిక ఉండదు అందులో. భక్తి అనే మాటకు అర్థమే నిరహంకార స్థితి, ఏ కోరిక ఉండదు. తను తాను తెలుసుకోవటం అనే ఆ విషయం, అది కోరిక కాదు. తను తాను తెలుసుకోవాలనుకోవటం కోరిక ఎందుకు కాదు అంటే తను ఉన్నట్టు తనకు తెలియటం ఎట్లా కోరిక కాదు. కోరికన్నీ ఆలోచనలలోవి, విషయంలోవి, వ్యవహారిక సత్యంలో భాగాలవి. వ్యవహారిక సత్యంలో కోరిక ఉండాలా వద్దా అన్నది ఉండవచ్చు, ఏం తప్పు కాదు. కానీ పారమార్థిక సత్యానికి అవసరం లేదు. ఈ స్పష్టత మనకి మనం సాధకులుగా అనుకుంటే ప్రయత్నంలో అవసరం. అది రెండు. ఇకపోతే యోగము, విచారణ. ముందు శుభేచ్ఛ రాగానే ఏమవుతుందంటే దానితో ఏ విషయంగా చెబుతున్నారో దాని వైపు మనసు పెట్టడం యోగం. హఠయోగము, అట్లానే సాంఖ్యము, ఇవన్నీ. అట్లానే తను తాను ఎందు మూల వస్తువు మనోమూలం మీద మనసు పెట్టడం కూడా శుభేచ్ఛ తర్వాత యోగమే. అది యోగ ప్రక్రియ. ఇక యోగము అయిన తర్వాత విచారణ అంటే అర్థం ఏమిటంటే, విచారణ అనే మాటకు అర్థం యోగము భక్తి కలిసి విచారణ అవుతుంది. భక్తి యోగంలో విచారణలో ఉంది. ఆ తర్వాత విచారణ అనే మాటకు అర్థం ఏంటంటే ఇప్పటికే పెద్దల చేత కనుగొనబడ్డ
ప్రామాణిక సత్యం ఏదైతే ఉందో అది విచారణ యొక్క అంతిమ ఫలం. అది అపౌరుషేయం, అది ఉంది. ఇకపోతే రెండోది ఏమిటి అంటే ఆ అపౌరుషేయాన్ని మళ్ళీ తిరిగి పరమాత్మ మనకి ఎవరు చెప్పాలిగా, అంటే చైతన్యం మన మనసుకు అందించాలి. చైతన్యం ఏం చేస్తుంది, ఉన్న సత్యాన్ని, ఇప్పుడు ఉదాహరణకి విజ్ఞాన శాస్త్రం ఉంది, ఈ వస్తువు వాడితే ఈ ప్రయోజనం ఉన్నది అని దాంట్లో ఉంది, కానీ దాని వినియోగంలో తెలుస్తాయి అవి. ఇంకా అదంతా సూత్రీకరణ అంటే అప్పటికే ఉంది, అది కొత్తగా ఎవరు నువ్వేం నిర్ణయించాల. ఒక వైజ్ఞానిక శాస్త్రవేత్త నిర్ణయించడు ఇందులో ఇవి ఉన్నాయి కనుగొన్న తర్వాత అనుభవంలో నుంచి అవుతారు. అట్లా పరమాత్మ చైతన్యం యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క అనుగ్రహం, ప్రకృతి యొక్క అనుగ్రహం, అది వ్యక్తం అవటం, గ్రహించటము అనుగ్రహమే, వ్యక్తమవటము అనుగ్రహమే, అది ప్రామాణికంగా నిలబట్టడం కూడా అనుగ్రహమే. ఇదంతా విచారణ యొక్క ఫలం. ఇది అపౌరుషేయం. అపౌరుషేయము అంటే ఉన్నది, వెలువరించినది, వెలువడ్డది, అనుభవయోగ్యమైనంతా కూడా అపౌరుషేయం. అదంతా ఇప్పుడు ఆకలి నీకు తెలిసాక ఆకలి ఉంది, కానీ ఆకలికి పూర్వం లేదా, నీ బుద్ధికి నీ ఇంద్రియాలకి పూర్వం కూడా ఆ లక్షణం అనేది ఒకటి ఉంది కదలికలో, అది అపౌరుషేయమే. పౌరుషేయం ఎప్పుడైంది అంటే మనసు వచ్చాక ఇవన్నీ అయితే అక్కడ ఆ తర్వాత విధానాలు అన్నవి వచ్చినాయి. ఇవి కాదు, అవి మనసులోంచి, మేధస్సులోంచి, వ్యవహారిక సత్యంలోంచి అనేక విధానాలు, మార్గాలు ఏర్పడ్డాయి. ధర్మంలో అదేం లేదు. మీకు అర్థమైందా రవి గారు? అపౌరుషేయమే. ఇది మనకి తెలియాలి. కొద్దిగా సూటిగా చూస్తే అర్థమవుతుంది. మతభేదాలు అనే ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి వ్యవహారిక సత్యంలో నుంచి, మన మనసులో నుంచి, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా వైవిధ్యంలో నుంచి వచ్చినాయి. ఈ మార్గము, ఈ విధానము, కాబట్టి ఇది గొప్పదని కూడా అప్పుడే వస్తుంది. ఇంకా అదంతా మతం అని పేరు దానికి. మతము అంటేనే మనసుకి, విజ్ఞానానికి సంబంధించినంత మతమే. అంత ఊన్పున్నది మతం కాదు, అది సనాతనమైన ధర్మం, అది సనాతన ధర్మము, అది అపౌరుషేయం. మీకు అర్థమైంది? ఒకప్పుడు ఉన్నాయి ఈ మతాలు అంటే, ఎప్పుడు వచ్చినాయి అంటే ఏదో ఒక కాలం ఉందిగా, దేశకాలాల్లోనే మతం ఉంది. కానీ మతం ఉంది అంటేనే దేశకాలాలు ఉన్నాయి. దేశకాలాలు ఉన్నాయంటే మతం ఏదో ఒక రకంగా తాను వ్యక్తం చేస్తుంది. అది అహంకారం యొక్క సృజన, అది అహంకారం యొక్క సృజన, అది సృజిస్తుంది కాదా? మీకు అర్థమవుతుంది? నా మార్గమే సరైనది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అహంకారం యొక్క లక్షణం. నేను నాది అహంకారం యొక్క మూలమాయ. ఆ మూలమాల నుంచి మళ్ళీ ఇదే సత్యము అని, ఇది నిజము అని, నిజం అనాలి, సత్యం అనకూడదు, నిజం అని అనిపించడానికి అహంకారం యొక్క మూలమాయ అది ఒక ప్రతిపాదిస్తుంది. ఇంతే, ఇదే 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 ఒక రకంగా ఉందా లేదా అంటే ఉన్నట్టుగా లేనట్టుగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక్కొక్క దేశకాలాల్లో ఒక్కొక్క రకమైన ఆహారపు అలవాట్లు ఏవో ఉంటాయి, సంప్రదాయాలు. అక్కడికి అది అన్ని మళ్ళీ దేశాలు అన్ని దాన్ని అనుసరిస్తున్నాయా? ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఒక జీవన విధానం ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అక్కడికి అది కరెక్ట్ అనిపిస్తుంది. అది తాత్కాలికంగా వ్యవహారిక సత్యంలో అది ప్రామాణికం వచ్చే, కానీ ప్రామాణికత అది నిజం మాత్రమే. నిజము అంటే తాత్కాలికంగా, సత్యము అంటే దాని మీద నిలబడదు. అది సత్యము అంటే అహంకారానికి కావాలి, మనసుకి, ఈ బుద్ధికి ఆవాల్ది ఏదైతే ఉందో అది సత్యం. అదే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ విధానాలు వచ్చినాయి. ఇది కరెక్ట్, ఇది మతంలో అంతే ఎన్నో ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం ఒక చరిత్ర పుటలు తిరిగేస్తే ఎన్ని రకాలైన సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయో, విధానాలు. ఎవరికి వాళ్ళు దాన్ని వాళ్ళకి ఆ మనసుకు అనిపిస్తుంది ఇదే కరెక్టేమో అని. ఎట్లా అంటే అది పరిధి అంతే చేస్తుంది. ఒక కప్ప నూతిలో ఉన్నట్టుగా అది అహంకారం అంటే పరిధితో ఉన్నది, అది అట్లనే అంటుంది. ఎందుకంటే దానికి పరిధి లేనప్పుడే ఆ సత్యం యొక్క విశాలత్వం అనుభవంలోకి వస్తుంది, కానీ పరిధి ఉన్నప్పుడు విశాలత్వం అనుభవంలోకి రాదు. అందుకనే అది వ్యవహారికంలో భాగమే. మీకు అర్థమవుతుందా?
అర్థమవుతుందా? అహంకారం చేస్తున్న పని, అపరిధి చేసే పని నాదే కరెక్ట్ అనిపిస్తుంది. అది ఇప్పుడు ఎవరు ఏ బ్రాండ్ వాడితే వాడికి అది ఇదే మంచిది అనిపిస్తుంది. మరి అన్ని పరిధి లక్షణం. ఉదాహరణకు ఓ సిమెంట్ తీసుకోండి, లేకపోతే ఒక బ్రాండ్ ఉన్నది ఏదైనా సరే బ్రాండ్ లక్షణం. ఇది సుఖం అనిపిస్తుంది, ఇంక ఇదే అనిపిస్తుంది, అంటే దాని లక్షణం అది. అంటే ఇది అంతా ఒక సంబంధం సంపర్కంలో ఉన్నది, ఆ లక్షణం అందులోనే మూలమై ఉంది. అందుకే ఇవాళ మనసుకి ఏమనిపిస్తుంది అంటే బోధ ఒకటి జాగ్రత్తగా గమనించండి రేవి గారు. ఈ అహంకారం లక్షణం, మనసు ఓ సంబంధం అనండి, మనసు ఆలోచన గతము కాలము ఇవన్నీ ఒకటే లక్షణాలు. దీన్ని ఒకటే మాటలో మనం ఒక పదంగా తీసుకుంటే దానికి ఆలోచన అని పేరు. ఇదంతా ఆలోచనలో ఇప్పుడు ఉంది. ఊరికే చూడండి ఒక్కసారి, మనందరం ఒకసారి ఏం చేయాలంటే కొద్దిగా ఇప్పుడు మనం మాట్లాడుకునే అన్ని విషయాలు కొద్దిగా పక్కన పెట్టి ఆలోచన రాగానే ఏమేమి వస్తున్నాయో చూడండి. ఆలోచన అనగానే అనుభవంలోనే అన్నీ ఉన్నాయి. ఒక ఆలోచనలో కోపం ఉంటుంది, ఒక ఆలోచనలో శాంతం, ఒక ఆలోచనలో కోరిక వస్తుంది. అసలు మనం వాసనలు అంటున్నాం కదా, వాసన అంటే ఏం లేదు, అప్రయత్నంగా మనసు దాని మీదకి పోవటమేగా వాసన అంటే. ఒక జ్ఞాపకం అప్రయత్నంగా తిరిగి రావటమేగా వాసన అంటే. వాసన యొక్క లక్షణం చూడండి రవి గారు ఎట్లుంటుందో. మీరు మురగబెడుతున్నా కొద్దీ వాసన మురుగుతున్నా కొద్దీ దాని విపరీతమైన దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది కాదు. తర్వాత ఒక స్థాయిలో వాసన అంటూ వచ్చిన తర్వాత దుర్గంధం, ఇక దీనిది అని నిర్ణయించలేము, దుర్గంధమే ఫలాందే అని తర్వాత తెలుస్తుందే తప్పితే దుర్గంధం అంతా ఒకలానే ఉండదు. కానీ వస్తు భేదాలు వేరు ఉండవచ్చు. ఇప్పుడు అంత క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇంట్లో పెట్టుకుంటేనే దాని వాసనలు తమాషాగా ఉంటాయి 2 రోజుల తర్వాత. నీకు పనికి వచ్చేదే కావచ్చు, ఉపయోగంలో కూడా దుర్గంధం ఉండవచ్చు, దుర్గంధంలో ఉపయోగం ఉండకపోవచ్చు. అర్థమవుతుంది నా పాయింట్. ఉపయోగించే వస్తువే దాంట్లో ఆ దుర్గంధం అయితే మాత్రం ఎందుకు తర్వాత ఇప్పుడు ఈ శరీరం ఎంత ఉపయోగపడది, అందులో కడుపులో ఉన్న మలం ఎంత దుర్గంధం నిజంగా అప్పుడు తెలియట్లేదు, కానీ బయటకు వచ్చాక. వాసన అంటే అర్థం ఏమిటంటే బలపడిపోయిన వాసన అంత ప్రమాదక, అంటే తెలియకుండా ఆ మనసు కోరిక అటువైపు పదే మీ ప్రయత్నం ఉండదు, అప్రయత్నంగా వెళుతుంది. వాసన అంటే అది, వాసన అంటే అప్రయత్నం అనే కదా, ప్రయత్నమా మీకు తెలియబడుతుంది అది ప్రమాదం ఉంది. అట్లానే ఒక ఆలోచనలో రవి గారు చూడండి, ఇప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, దైవము ఒక ఆలోచన, దాంతో కొన్ని లక్షణాలు ఉంటాయి. దయ్యము ఒక ఆలోచన, దాంతో కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రతి ఆలోచనకి ఒక లక్షణం. కానీ ఒక మాటలో చెప్పాలి అంటే భయము అన్న ఆలోచనలో భయం ఉంటుంది ప్రతి ఆలోచనలో అంతర్లీనంగా. భయం అన్నది అంతర్లీనంగా ఆలోచనలో ఒకానొక ముఖం దానిది. ఒక నాణ్యానికి 2 ముఖాల్లో ఒక ముఖం ఆలోచన అయితే దాని 2వ ముఖం భయమే. చూడండి, నిశ్చితంగా చూడాలి. ఉట్టిగా అట్లెట్లా ఉంటుందండి ప్రతి ఆలోచనలో భయం అంటే. అది ఉత్కృష్టమైన ఆలోచన అయినా లేదా అతి నీచం అన్న ఆలోచన అయినా, ఆలోచనకి తప్పనిసరిగా దాని పరిధిలో భయం ఖచ్చితంగా మిళితమయ్యే ఉంది. చూడండి, కావాలి కొద్దిగా చూడాలి, ఓపిక చేసుకొని అన్నీ పక్కన పెట్టి ఊరికే మన నిర్ణయాలు, మన నమ్మకాలు, మన భ్రమలు, చాదస్తాలు అన్నీ పక్కన పెట్టి ఆలోచన నిష్పక్షపాతంగా, నిర్ద్వందంగా, సహేతుకంగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఆలోచనలోనే ఆలోచన యొక్క కదలికలు. అందుకని మనం చెప్పుకున్నాం పోయినసారి రవి గారు, ఇది చాలా ముఖ్య అంశం. ఒక మొదటి కదలిక అంటే ఉనికి చైతన్యం అవటం ప్రథమ కదలిక. చైతన్యం కాస్త మనసు కింద మారటం అంటే అక్కడ చైతన్యంలో దృశ్యమాన, ద్రష్ట, దృక్కు, దృశ్యం అని 3 ఏర్పడతాయి. చైతన్యం అంటేనే 3 అని, ద్రష్ట, దృక్కు, దృశ్యం అని 3 ఏర్పడతాయి. దాన్నే మనం జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని అంటున్నాం. సరే, దీంట్లోనే ఈ 2వ కదలికలోనే
భయము మిళితమై ఉంది. చూడాలి భయం లేకుండా, భయం లేకుండా, ఆశ లేకుండా, ఏదో వస్తుందని కాకుండా చూస్తే ధ్యానం మీకు అప్పుడే కర్తామలకం అవుతుంది. ధ్యానము అంటే ఆలోచనని నిష్పక్షపాతంగా సమూలంగా అవగాహన చేసుకుంటే ఏ ధ్యానము. తెలియటమేగా ఆలోచన అంటే, తెలియటమేగా అనుభవం అంటే, తెలియటమేగా అనుభూతి అంటే, దాన్నేగా ఆలోచన ఉంటున్నాం. ఇందులోనే భయం ఉందో లేదో చూడండి. ఖచ్చితంగా నాకు భయాలు పోవాలంటాం మనం. ఆ భయం ఈ భయం, కోరిక అంటాం, ఆ కావాలంటాం, వద్దంటాం, ఇవంతా ఉంది. అసలు జ్ఞానం అంటే రవి గారు చేయటం చేయకపోవటం కాదు, చేయటం చేయకపోవటం కాదు. జ్ఞానము అనే మాటకు అర్థం ఏంటంటే కర్మలు కాకుండా కర్మలలో మూలమైన మాయ ఆలోచనగా ఉన్న మూలమాయే అని అర్థమైతే దాని జ్ఞానం అని పేరు. ఆలోచనే మూలమాయ. మూలమాయ అంటే ఆలోచనే, అంటే అకర్మలు అందులోనే ఉన్నాయి. ఇది చేయవచ్చు అంటుంది, ఇది చేయవద్దు అంటుంది. ఇది మంచిది అంటుంది, ఇది మంచిది కాదు అంటుంది. ఇది హితము, అది అహితము. ఇవన్నీ కూడా ఆలోచనలకు రెండు పార్శ్వాలు, అటు ఇటు కాగితానికి రెండు వైపులా ఉన్నట్టుగా ఆలోచనలోనే సమస్తము ఇమిడి ఉంది. సమస్తము అంటే ఒక్క మాటలో దీన్ని మనం చెప్పుకునేటట్టయితే జీవి అంటే ఆలోచనలో ఉన్న సమస్తము జీవి అంటే. జ్ఞానము అంటే ఆలోచనల యొక్క పరిపూర్ణ అవగాహనే జ్ఞానము అంటే. జీవే జ్ఞానము, జ్ఞానమే జీవి. ఇది మనకు బాగా తెలియాలి. కాబట్టి ఈ మతాల్లో ఇది గొప్పది, ఇది చెడ్డది, ఈ విధానం గొప్పది, ఇది మంచిది, ఇదే మంచిది, ఇవన్నిటికీ కారణం ఏమిటంటే మూలమాయైన ఆలోచనలు ఏమున్నాయి? ద్రష్ట, దృక్కు ఉంటాయి. అది ఆ రెండు వచ్చిన తర్వాత తప్పనిసరిగా హితము అహితము ఉంటుంది. ఈ హితము అహితము ఉన్న తర్వాత అది తప్పనిసరిగా మార్గము విధానమే అవుతుంది. కానీ ఎప్పుడు కూడా మనం సహేతుక దృష్టితో అందులో ఉన్న వైవిధ్యం అర్థం కాకపోతే, అందులో ఉన్న ఏకత అర్థం కాకపోతే ఎప్పటికీ కూడా అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ ప్రమాదం ఉంది, చూడాలి. అహంకారం చేత అంటే అహంకారం ఉన్నా, అంటే ద్వైతం ఉన్నా, ద్వంద్వం ఉన్నా, ఇతరుల యందు వైరుధ్యం లేకపోవచ్చు, అంటే వ్యతిరేక భావం లేవు. నువ్వు చేస్తున్నావని నాకేం ఉండదు, కోపతాపాలే ఉండవు. కానీ ఇప్పుడు చూడండి, నేనేదో నమ్మా. ఎప్పుడైతే సర్వము అన్నామో స్వీయం ఉంది. ఎప్పుడైతే స్వీయం ఉందో అంతర్లీనంగా తప్పకుండా ఎంతో కొంత మనసులో తెలియకుండా దాని ఎందుకు విశ్వాసం అంటే ఓ ప్రీతిభావం అయితే ఉంటుంది రవి గారు, ఉంటుంది. ఆ ప్రీతిభావం చాలా ఇంపార్టెంట్. దాని ఎందు ప్రీతిభావము అంటే ఒక దాని ఎందు మీకు ప్రీతిభావం వచ్చింది అంటే ఇంకా అద్వైత సిద్ధి రాలేదు కదా రవి గారు. మనసుకి అద్వైత సిద్ధి రానట్టేగా. మీకు వేరే దాని మీద నిరాదరణ లేకపోవచ్చు, వైరుధ్యం లేకపోవచ్చు, వైరం లేకపోవచ్చు, కానీ ఒక దాని యందు ప్రీతిభావం ఏదో ఒక రోజునైతే. ఇప్పుడు నేను ఒక దిండుకు అలవాటు పడ్డా, ఒక మంచానికి, ఒక గదికి అలవాటు పడ్డా. నేను రోజువారీ జీవితంలో నాకు వేరే దిళ్ళ మీద, వేరే రూముల మీద నాకేం వ్యతిరేక భావం లేదు. కానీ ఈ దిండు లేకపోతే నాకు నిద్ర అయితే పట్టదు. ఈ దిండు లేకపోతే నాకు అసౌకర్యమే, అశాంతి. ఇదే దిండు ఏం తీసుకెళ్తామా ఏంటి ఎక్కడికక్కడికి? ఆ పరుపు తీసుకెళ్తాము, మంచం తీసుకెళ్తాం. నువ్వు పడుకునే పక్క మీద పక్క ఉంది, కానీ నేల మీద పక్కే ఉంది. పక్క నేలకేముంది? విశాల పరిధి లేని దానికి పక్క లేదు. పక్కకి విశాలత్వం లేదు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను అన్నమాట. బెడ్ అంటేనే ఒక లిమిటేషను. చూసారు, మీకు అర్థమవుతుందా రవి గారు? ఇప్పుడు నేను వాడే దిండు దుప్పటి మీద ప్రీతి ఉంది నాకు. అది లేకుండా నేను ఉండలేను రవి గారు. నా మంచం, నా కంచం,
నా స్నేహం, నా అలవాట్లు, నా ఊరు, నా నేల, నా ఉద్యోగం. చూడండి, ఒక చోట అలవాటు పడ్డ తర్వాత ఇంకో చోటకి వెళ్ళాలంటే మనసు ఒప్పుకోవచ్చు. చూడండి, అలవాటు పడ్డా ఇంట్లో ఉంటే హోటల్కి వెళ్ళాలంటే భయం, ఏదైనా ఊరు వెళ్ళా, ఆ ఊరు వెళ్ళాక అది వదలాలంటే భయం, ఏదో భయం. చూడండి, ఒక సంపర్కం అర్థం కాలంత వరకు ఆ సంపర్కం ఎప్పుడు భయం అనే దాంతో సంపర్కం పెట్టుకొని ఉంటుంది. ఇది సంబంధం యొక్క సంబంధం. భయానికి ఉన్న భయం ఎట్లాంటిదంటే అది ఎప్పటికీ అభయం కాదండి. అది భయం యొక్క అభయ లక్షణమే కానీ పూర్తి భయమే. మీకు అర్థమైంది? చూడండి మన అలవాట్లు ఎట్లా ఉంటాయి. అటాచ్మెంట్ పరిధి ఒక మాటలో చెప్పాలంటే నిరాదరణ లేదు, వైరుధ్యం లేదు. ఆ దిండి అంటే నాకేం లేదు, పక్కన భార్య వేరే దిండి వేసుకుంటుంది, ఏ వైరుధ్యం లేదు, దేని మీద లేదు నాకు. కానీ ఇది లేకపోతే నాకు అసౌకర్యమే, అది కూడా దాటాలిగా. అసౌకర్యము, అశాంతి, మళ్ళీ నీ మనసు దాన్ని నుంచి పొందే ప్రతిస్పందన, ప్రభావము నుంచి నీ మనసు విడుదల ఇవ్వకపోతే ప్రమాదం ఏదో ఒక రోజున అది వైరుధ్యాన్ని తీసుకొస్తుంది. ఇది అంతఃచేతనంలోనే అతి సూక్ష్మమైన, ప్రతిభావంతమైన మనోకదలిక. ఇది మూలమాయ. ఆలోచన యొక్క అంతఃచేతనలోని ప్రభావం. చూడాలి రవి గారు, అంత నిశ్చితంగా చూస్తే తప్పితే గీత మనకు అర్థం కాదు. ఇది అపౌరుషేయము, ఇది ఎప్పుడో ఉంది కూడా. ఇందులో విధానాలు, మార్గాలు ఏం లేవు కదా. మీకు అలవాటు పడ్డ మీ అలవాటుకి, వాసనకి విధానము మార్గాలు ఏమున్నాయి, వైరుధ్యం అని ఇబ్బంది. విశ్వాసము ఉండవచ్చు. విశ్వాసము అనే పదం వాడటంలోనే, వారి అన్న పదాన్ని గురువుగారు వాడటంలో పరమాత్మ చెప్పిన దాంట్లో అర్థం ఏంటంటే ఇక వ్యక్తిత్వభావం, విషయభావం, వ్యక్తిత్వభావము, విషయభావం ఉందా లేదా అంతే. అది సత్యం కాదు, అది రక్షిస్తుంది అతన్ని. తనకి దేని యందు ఆదరణ భావం ఉందో, ఆరాధన భావం ఉందో అది రక్షిస్తుంది. కానీ ఆ విశ్వాసం రక్షిస్తుంది. కానీ అదే ఉత్తమమైంది అని అంటంలోనే ద్వంద్వం ఉంది. ద్వంద్వము అంటే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, ఒక వ్యక్తిత్వం ఉంది కదా రవి గారు. వ్యక్తిత్వం పూర్తిగా ఇక్కడ దాని ఉద్దేశం ఏంటంటే పూర్తిగా అందులో నుంచి ఇప్పుడు ఉదాహరణకి మీ పక్కకి, మీ మంచానికి, మీ దేశకాలాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి, అలవాటు ఉంది, ఆదరణ ఉంది, వైరుధ్యం లేదు, ఇవన్నీ ఉన్నాయి. మీ గాఢ నిద్రకి ఏముంది, వ్యక్తిత్వం ఉందా? గాఢ నిద్రలో ఎక్కడన్నా వ్యక్తిత్వం కానీ, వ్యక్తి కానీ, దేశకాల పరిధి కానీ ఏమైనా ఉన్నాయా? సంబంధం ఉందా? ఆదాయ వ్యయాలు ఉన్నాయా? పూజ్య అవమానాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. రాజపూజ్యాలు లేవు కదా, ఏది లేదుగా. ఆదాయ వ్యయాలు లేవుగా, లాభాలు ఫలాలు లేవు కదా, ఏమీ లేవు. ఎటువంటి దాంతో సంపర్కం లేదు. విశ్వాసం అంటే మరోది లేనప్పుడు ఉండడానికి విశ్వాసం అని, అది పూర్తిగా వ్యవహారిక సత్యం కాదు, అది పారమార్థిక సత్యం. విశ్వాసం అనే మాటకు అర్థం ఏమిటంటే ఏది పూర్ణంగా ఉందో, దేని మీద ఏది ఆధారపడలేదు, ఇంక దేని మీద ఏది ఆధారపడలేదు. చివరికి ఆనందం కూడా మనసు మీద ఆధారపడలేదు. మనసు అంటేనే రెండు అని అర్థం. ఎంత అద్భుతమైన విషయం. పరిధి లేనప్పుడు ఉండేదే సత్యం. అంటే పరిధి లేదు, ఇంకా పరిధి అంటంలోనే గణనం లేదు, ప్రమేయం లేదు, అప్రమేయమైంది అది. అది వ్యక్తిగతం కాదు, అది అద్భుతమైన విషయం అది. అందుకని ఈ విషయాన్ని ఇదిగో భగవద్గీతకి ప్రాణం రవి గారి పాయింట్. గీతకి చాలా ప్రాముఖ్యం. విశ్వాసాలు కూడా ఎట్లాంటిదై ఉండాలి, పరిధి లేనిదై ఉండాలి, పరిధితో కూడింది కాదు. అది ఎప్పటికైనా మళ్ళా ప్రమాదం లేకపోవచ్చు, వైరుధ్యం లేకపోవచ్చు, కానీ సత్యం మాత్రం కాదు. మీకు అర్థమైందా రవి గారు? కలత నిద్ర ఉందే, కలత నిద్రలా అనిపిస్తున్న నిద్ర కాదు. మెలకు అంటే మెలకు కాదు, కళ అంటే కళ కాదు, ఆలోచన అంటే ఆలోచన. ఇందులో కొంత ఆలోచన ప్రభావం ఉందా లేదా, మనసు ఉందా లేదా, పూర్ణ గాఢ నిద్రలో లేదు, ఆగవాలి. అది కూడా దాటాలి. నిద్ర అంటే నిద్రే, గాఢ నిద్ర అంటే గాఢ నిద్రే, సుషుప్తి అంటే సుషుప్తే. ఇంకా ద్వంద్వం లేదు అక్కడ, అటు ఇటు మిక్స్డ్గా లేదు. మీకు అర్థమవుతుంది? అందుకని కొంతమంది చెబుతుంటారు,
కొన్ని నిర్ణయానికి వచ్చేటప్పుడు అది నిద్రో మరి సమాధో కూడా తెలియదండి అంటాం. పోనీ అది ధ్యానమా, పోనీ మొత్తం అంటే మత్తుగా లేదు, తలవాలేదు, కానీ తెలుస్తుందా అంటే తెలియట్లేదు, పోనీ తెలియట్లేదు అంటే తెలుస్తుంది. ఇట ద్వంద్వం ఉంది. ఇంకా మనసు యొక్క అతి సూక్ష్మమైన అంతఃచేతనంలో ఒక కదలిక ఉంది, సూక్ష్మాతి సూక్ష్మ, అది కూడా దాటితేనే నిద్ర పూర్తిగా సమాధానం అవుతుంది. మహాత్ముడు అంటే అర్థం ఏంటంటే పూర్ణ జ్ఞానం యొక్క స్పర్శ. మహాత్ముడు అంటే లవలేశం కూడా అహంకారం లేని, లవలేశం కూడా కర్తృత్వం లేని, లవలేశం కూడా ద్వంద్వం లేని ఆ స్థితే మహాత్ముడు అంటే. అందరూ కూడా ఇక్కడ వ్యక్తుల గురించి చెప్పే మాట కాదు, మహాత్ముడు అని ఒకరిని విభజన చేసి చెప్పే మాట కాదు. ఆ మానసిక స్థితి, ఆ మనసు యొక్క వైభవం, అది ఒక అద్వితీయమైన ఒక స్థితి. అది చెప్పే మాట ఇదే, అదే అపౌరుషేయం. అపౌరుషేయం అంటే అర్థం ఏంటంటే నీ మెలకు నీకెవరు చెప్పలేదు, నీ నిద్ర కూడా నీకెవరు చెప్పలేదు, అది అపౌరుషేయమే. నీ రోజువారీ జీవితంలో ఇది రహస్యం రవి గారు, రహస్యం కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. నగ్న సత్యం, నగ్న కానీ అర్థం కావట్లేదు. ఇదే వేదాంత రహస్యం. నీ మెలకువలో నీ నిద్రలో దాగి ఉన్న వేదాంతం ఏదైతే ఉందో అది ఎప్పటికీ రహస్యంగా అంటే దోబూచులాడుతుంది కాబట్టి అది హాస్యంలా ఉంటుంది, రహస్యం కాదు అది. అట్లనే ఓపెన్గాను లేదు. నీది నాది అంటాం, నువ్వు అది అంటాం, వారు వీరు అంటాం, గొప్ప తక్కువ ఎన్నో ఉన్నాయి. ఒక అద్భుతమైన ఒక అనుభూతి, అది అనుభూతి కాదు, సత్యం అది. మహాత్ములు చెప్పే సమన్వయం ఇదే, అదే గీత. గీత ఒక సమన్వయ గ్రంథము, అది సమన్వయ గ్రంథం. గీత అంటే ఆ మానసిక పరిపక్వత ఏదైతే ఉందో ఆ స్థితి ఏదో, సమస్థితి ఏదో, ఆ ఉన్నత స్థితి గీత. గీత అంటే ఒక గీతాచార్యుడు లేకపోతే అదొక ఒక దేశకాలాలకు సంబంధించిన చారిత్రక విషయం కాదు, అది చరితం, ఒక దివ్యభరితమైన నీ జీవన తరంగం. అది జీవన తరంగం, నీ జీవన తరంగం, అది జీవన సత్యం, జీవిత సత్యం. అద్భుతమైన కాదా? జీవన తరంగాలు ఏమిటి? నిద్ర మెలకు కాదా కదా? కానీ నిద్ర మెలకువలో మెలకు అపౌరుషేయం, నిద్ర అపౌరుషం. నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పేవాళ్ళు లేడు, నీకు కూడా చెప్పటానికి తెలియటానికి లేదు. ఇగో నువ్వు లేచున్నావు అని ఎవరు చెప్పాలి? అపౌరుషేయం. చెప్పడం మాటలకి సంబంధం లేని విషయం, వ్యక్తిగత స్వీయ అనుభవం. ప్రతి వాళ్ళకి స్వీయ అనుభవం. ఒక పక్షికి మెలకు రాగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి ఎవరు చెబుతున్నారు? మీరు చెబుతున్నారా? కోడి చెబుతుందా? ఒక కోడి కుక్కురుకు అంటంలో దాని మెలకు, దానికి అది అది వేదం అంటే, అది వేద బోధ, వేద ఘోష, వేద ఘోష. అది మెలకువ ఒక వేద ఘోష, అది అపౌరుషేయం. మాటలు లేవు, గ్రంథాలు లేవు, అందులో నుంచి వచ్చింది సైన్స్ ఏమో కానీ సైన్స్ కాదు, అది బియాండ్ సెన్స్. అది ఇట్ ఈస్ నాట్ ఏ సైన్స్, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్, ఇట్ ఈస్ బియాండ్ సెన్స్. అది సెన్స్కి ప్రాణం, నీ ఇంద్రియ జ్ఞానానికి ప్రాణం. ప్రాణానికి ఇంద్రియ జ్ఞానాలు అక్కర్లేదు, ఇంద్రియాలకి ప్రాణం కావాలి. ప్రాణము అంటే ఆధారం, అదే ఆత్మ. ఆత్మ అనే మాటకు అర్థం ఏమిటి అంటే అది అత్యున్నతమైన ఒక వేదఘోష, వేదఘోష. అది ఉపనిషత్తు వాక్యం. ఉపనిషత్తే ప్రతివాడి మెలకువ, ఉపనిషత్తే ప్రతివాడి నిద్ర, ఉపనిషత్తే. ఇది గీత అంటే, అది గీత అంటే ఒక నిత్య, ఏమనాలి దాన్ని, ఏమనాలి, ఒక అమృతం. అది ఒక అమృత భాండం. అది ప్రతి క్షణము రవి గారు, ప్రతి క్షణము అపౌరుషేయమే, ప్రతి క్షణము అపౌరుషేయమే. క్షణమే వర్తమానమే అపౌరుషేయం. వర్తమానంలో గతం భవిష్యత్తు లేవు రవి గారు. వర్తమానంలో వర్తమానం కూడా లేదు. వర్తమానంలో వర్తమానం కూడా లేకపోవటమే జ్ఞానానికి పరాకాష్ట. అదే గీత, అదే గీత. గీత లేనివాడే లేడు, గీత ప్రబోధం లేనివాడే లేదు. అది మతం కాదు, అది విధానం కాదు, అది మార్గం కాదు. విశ్వాసం అంటే గీత, గీత అంటేనే విశ్వాసం. అది విశ్వగీత. గీత అంటే చూడండి, నీకు మెలకు వచ్చాకేగా అనేక గీతలు వచ్చినాయి. నీ తలరాత ఎప్పుడు మొదలైంది? నీ మెలకుతో కదా. తలరాతని మార్చేది నీ మెలకువ, తలరాతని తెలియజేసేది నీ మెలకువ. మేలుకో ఓ మానవ. అంతే. గీత ఒక సమన్వయ గ్రంథము. చూడండి ఎక్కడుంది మన హృదయంలో.
మన త్రివిధ అవస్థల్లో ఎంత సమన్వయం ఉందో చూడండి. సమన్వయము అంటే సమన్వయం ఉంది అని చూచే అనుభవపరుడు లేని స్థితి, అనుభవమే లేని స్థితి, ఉన్న సత్యమే ఉంది. అద్భుతమైన బోధ ఇవాళ గురువుగారు చెప్పారు. గీత మీదే అని చెప్పడానికి గురువుగారు ఈ పదప్రయోగం చేశారు. మీరే గీత, మీదే గీత, మందే గీత, నీ ముందే గీత, నీ తర్వాత కూడా గీతే అని చెప్పేదే గీతా సారాంశము. శ్రీ శివానంద గురుదేవుల పాద పద్మాలకి ప్రణమిలుతూ కృష్ణం వందే జగద్గురు భారత్ మాతకు ఈ జై. ఇది ఇక్కడ తప్పితే ఇంకెక్కడ దొరకదు. నమస్కారం.